హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరందరు? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను నా వీక్లీ క్లీనప్ని మీతో షేర్ చేయబోతున్నాను. దీన్ని మీరు వీక్లీ క్లీనప్తో పాటు వన్ బ్రాండ్ క్లీనప్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈరోజు నేను క్లీనప్ చేసేది బయోటెక్ ప్రోడక్ట్స్ తోటి కాబట్టి. సో ఇక్కడ ముందుగా నేను నా ఫేస్ని వెట్ చేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ టైం నేను చేస్తున్నానండి. సో మీరు ఒకవేళ ఈవినింగ్ టైం అయితే మేకప్ని రిమూవ్ చేయండి, ఓకేనా? సో ముందుగా నేను ఇక్కడ ఫేస్ని వాష్ చేస్తున్నాను. ఫేస్ వాష్ చేయడానికి ఇక్కడ నేను బయోటెక్ బయోనియం ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్ని వాడుతున్నాను. ఈ ఫేస్ వాష్ అనేది పింపుల్స్కి బెస్ట్ వాష్ లాగా అని మీరు అనుకోవచ్చు. చాలా బాగుంటుంది, మైల్డ్ ఫార్ములాతో ఉంటుంది, స్మెల్ వచ్చేసి నీమ్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం కావాల్సినంత అమౌంట్లో ఫేస్ వాష్ చేతిలో తీసుకొని ఈ విధంగా ఫేస్ పైన మనం ఒక 1 minute వరకు మసాజ్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. ఈ ఫేస్ వాష్ వల్ల పింపుల్స్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ చాలా వరకు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీ స్కిన్ ప్యూరిఫైయింగ్గా అవుతుంది, ఎందుకంటే మేముంది. దాని నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ నేను స్క్రబ్ చేస్తున్నాను. స్క్రబ్ కోసం నేను బయోటెక్ బయో పపాయ స్క్రబ్ని వాడుతున్నాను. పపాయ అనేది ద బెస్ట్ అని చెప్పొచ్చు సమ్మర్ కోసం, ఎందుకంటే సమ్మర్లో మన స్కిన్ పైన ఎక్కువ ట్యానింగ్ ఉంటుంది. సో పపాయ ఆ ట్యానింగ్ తొలగడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. ఈ స్క్రబ్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అప్లై చేసేలాగా ఉంటాయి. సో స్క్రబ్ అనేది మెయిన్గా మీరు వారానికి 2 సార్లు చేయొచ్చు. ఎక్కడెక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మెయిన్స్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ స్క్రబ్బింగ్ని చేసుకోండి. ఒక 2 minutes చేస్తే సరిపోతుంది. సో మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. మీ అందరికి తెలుసా? మీలో ఎంతమంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి మంచి గిఫ్ట్లను గెలుచుకోబోతున్నారు అనేది నాకు కామెంట్లో చేయండి, చెప్పండి. మీరే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తే డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయి, వాటిపైన క్లిక్ చేసి నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఓకే, ఒక 2 minutes స్క్రబ్బింగ్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్లో మనం అప్లై చేస్తాం ఒక ప్యాక్. ఇది వచ్చేసి బయోటెక్ బయో ఫ్రూట్ ప్యాక్ అన్నమాట. ఈ ప్యాక్ వచ్చేసి ఫ్రూట్ ప్యాక్ అనేది ద బెస్ట్ ప్యాక్ అని మీరు అనుకోవచ్చు. మళ్ళీ బయోటెక్ ప్రోడక్ట్స్లో దాదాపుగా కెమికల్స్ చాలా తక్కువ ఉంటాయి, మరియు ద బెస్ట్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. నాకు పర్సనల్ చాలా ఎక్కువ ఇష్టం అండి. సో ఈ ఫ్రూట్ ప్యాక్ని నేను నా ఫేస్ పైన మొత్తాన్ని అప్లై చేస్తున్నాను. ఫేస్ వాష్ చేశాక, ఫేస్ స్క్రబ్ చేశాక ఫేస్ ఖచ్చితంగా తుడుచుకోవాలి. దాని నెక్స్ట్ ఫ్రూట్ ప్యాక్ని అప్లై చేయాలి. ఇది ఒకటి డీ పిగ్మెంటేషన్ ఫ్రూట్ ప్యాక్ అన్నమాట. డీ పిగ్మెంటేషన్ అంటే మీ ఫేస్ పైన ఉన్న నల్ల మచ్చలు, నల్ల బొంగు మంగు మచ్చలు, డార్క్ స్పాట్, పింపుల్ స్పాట్స్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట దీనివల్ల. మరియు ఇది మీ స్కిన్కి యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది. ఫ్రూట్ ప్యాక్ కాబట్టి రెడ్ కలర్లో ఉంది. దీన్ని పెట్టుకుంటే కొంచెం మీకు ఇర్రిమన్నట్టుగా మండినట్టుగా ఉంటుంది, కానీ నో వరీ, ఏమీ కాదు దానివల్ల. ఇప్పుడు ఈ ప్యాక్ని ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఏ ప్యాక్ అయినా కానీ ఎండాకాలంలో మరీ డ్రై అయ్యే వరకు ఉంచుకోకూడదు, దానివల్ల ఎఫెక్ట్ బాగుండదు, ఫేస్ పైన ముడతలు చాలా ఎక్కువ వస్తాయి. సో 10 నిమిషాల తర్వాత ప్యాక్ అనేది పార్షియల్గా ఆరిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ని నేను వాష్ చేసుకోవాలి. సో ఫేస్ని వాష్ చేసుకున్నాక నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను బయోటెక్ బయో కుకుంబర్ టోనర్. ఇది వచ్చేసి పోర్ టైట్నింగ్ టోనర్ అండి. నాకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అప్పుడప్పుడు ఉంటుంది కాబట్టి నేను పోర్ టైట్నింగ్ టోనర్ని వాడుతూ ఉంటాను. ఇది విత్ హిమాలయ వాటర్ అండి, చాలా బాగుంటుంది టోనర్. దీన్ని మీరు ఒక కాటన్ ప్యాడ్తో కానీ లేకపోతే డైరెక్ట్గా నాలాగా చేతితోటి కానీ ఫేస్ పైన ట్యాప్ చేసుకోవాలి. కొరియన్ బ్యూటీ సీక్రెట్లో వాళ్ళు టోనర్ని 3-4 times పెట్టుకుంటారు, అట్లీస్ట్ 7 times పెట్టుకుంటారట. అందుకే వాళ్ళ స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా ఉంటుంది. మనం అట్లీస్ట్ 2 times అయినా పెట్టుకుందాం. ఇక నేను టోనర్ని ఒక 2 times పెట్టేసుకున్నాను. దాని నెక్స్ట్ నేను నా ఫేస్ని మాయిశ్చరైజ్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను బయోటెక్ బయో కోకోనట్ క్రీమ్. ఇది వచ్చేసి స్కిన్ బ్రైట్నింగ్ క్రీమ్ అన్నమాట, కానీ ఇది నాకు మంచి మాయిశ్చరైజర్ లాగా పనికొస్తుంది. దీని స్మెల్ వచ్చేసి మైల్డ్గా ఉంటుంది, ఫ్లేవర్ వచ్చేసి లైట్గా ఉంటుంది, థిక్గా ఉండదు. సో ఎండాకాలం మీరు ఎక్కువ థిక్గా ఉన్న కోల్డ్ క్రీమ్లను కానీ రెగ్యులర్ క్రీమ్లను కానీ ప్రిఫర్ చేయకండి. అలా పెట్టుకోవడం వల్ల మీ ఫేస్ ఇంకా గ్రీజీగా అవుతుంది. ఏది పెట్టుకున్నా మీ ఫేస్ గ్రీజీగా అవ్వకుండా ఉండే ప్రోడక్ట్స్ని పెట్టుకోవడానికి చాలా వరకు ప్రిఫర్ చేస్తూ ఉండండి. సో నేను పెట్టుకున్నాను క్రీమ్. దాని నెక్స్ట్ నేను అప్లై చేస్తాను సన్ స్క్రీన్ లోషన్. ఇది వచ్చేసి బయోటెక్ బయో అలోవెరా సన్ స్క్రీన్ లోషన్. SPF 30+ ఉందన్నమాట. ఎండాకాలం కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళైతే 30+ వరకు వాడితే సరిపోతుంది, కానీ బయటికి వెళ్ళే వాళ్ళు 50+ వరకు సన్ స్క్రీన్ లోషన్ని కంపల్సరీ వాడాలి. సో ఇప్పుడు నేను నా ఫేస్కి సన్ స్క్రీన్ లోషన్ని అప్లై చేస్తున్నాను. ఇది శాండిల్వుడ్ స్మెల్ని కలిగి ఉంటుందండి, చాలా బాగుంటుంది స్మెల్. శాండిల్వుడ్ యూవీ కాబట్టి, SPF కాబట్టి. మీలో ఎంతమంది సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకుంటున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ పైన ఉన్న ట్యానింగ్ కానీ అంతా అలాగే ఉండిపోయి మీ స్కిన్ పైన మెలస్మా కానీ నల్ల బొంగు మంగు మచ్చలు కానీ ఏర్పడుతూ ఉంటాయి. లాస్ట్లో నేను నా లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను మమ్మ ఎర్త్ లిప్ బామ్ తోటి. అంతే. ఇది వచ్చేసి నా వీక్లీ డీప్ స్కిన్ కేర్ రొటీన్ అన్నమాట. సో మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తే లింక్స్ పైన క్లిక్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి ఆఫ్టర్ క్లీనింగ్ నా ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది, మీకు హైడ్రేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. ఇలా రెగ్యులర్గా చేసినట్టయితే మీ ఫేస్ పైన మచ్చలు కానీ
బ్లాక్ డార్క్ స్పాట్స్ కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన టిప్స్ సబ్స్క్రైబ్ చేయండి.